Earlier, we have studied about the scientist C.V. Raman and Raman effect. Thereafter, after reading C.V. Raman effect, we have seen the many changes in our science. Science, it is a subject which is daily it is getting changed. Something or other is being added to it. That is what is said here in the poem. It is a change. That is, the science is nothing but a study of change. That way it is told. And next third one, what we see here is a doctor. What is about a doctor? What shall we learn about? We are learning that the doctor, the medicine, the operation, the surgeries, these are not new for India. We had these things since long. That is, we are reading about a doctor here during about we can say 2600 years. Means 26 centuries ago, we have the today what's so called as a operation or surgery, what we call today, we have that long ago, right? And these people, the treatment, medical treatment was given to the war injured persons during Kurukshetra. If you read Mahabharatam, there we read this. When this Mahabharata war occurred, we don't know what is the date of it, we do not know, but we read that there is medicine. If at all we see about medicine, Dhanvantari. Dhanvantari means the very ancient doctor belong to India. So one of the doctors who conducted plastic surgery means people are thinking it is about 50 years old thing they are thinking about. No, it is about 2600 years ago one of our doctor had conducted that surgery. What is it? To transplant some tissues, some muscles from a part of your body to the part where it is got disfigured, and to make it to be originally, to appear to be original. And 2600 years కిందటే మనకి ప్లాస్టిక్ సర్జరీ అన్న ఒక ఆపరేషన్ ఉండేది అని ఇండియా వాళ్ళకి ముందు నుంచి తెలుసు. 26 years ago. అది ఇప్పుడు ఒక 50 years ago ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పేసి ఇక్కడెక్కడో దెబ్బ తగిలితే లేకపోతే ఇక్కడెక్కడో దెబ్బ తగిలితే దాన్ని పూడ్చే ప్రక్రియ ఇప్పుడు చేస్తున్నారు. వై ఇజ్ ఇట్ కాల్డ్ ప్లాస్టిక్ సర్జరీ? ఒక ప్లాస్టిక్ విరిగిందనుకోండి, దాన్ని ఇంకో ప్లాస్టిక్ వైర్ కానీ లేదంటే ప్లాస్టిక్ ఒక చిన్న రాడ్ కానీ పట్టుకొచ్చి దాన్ని వేడి చేసి అక్కడ అలా పూసి దాన్ని అలాగా సాఫ్ట్ చేసేస్తే ఆ రెండు కలిసిపోతాయి, ప్లాస్టిక్ని ప్లాస్టిక్ ముక్కతోను. అలాగే మన ఒంట్లో ఉన్న భాగాల్లోంచి ఎక్కడి నుంచో ఒక పార్ట్ తీసి, సపోజ్ ఈ ముక్కో లేకపోతే ఈ చీకో లేకపోతే ఇదో చిన్నో ఏదో పాడైపోయింది అనుకోండి, డిస్ఫిగర్ అయిపోయింది అనుకోండి, ఆ భాగంలో అది వేసి కుట్టేసి కలిపేసి మళ్ళీ దాన్ని తయారు చేసేస్తారు. అంటే ఫేస్ ఈజ్ నాట్ డిస్ఫిగర్డ్. అండ్ యూ మస్ట్ హ్యావ్ హెర్డ్ దిస్. ఈ సంగతి మీరు వినుంటారు. ఎప్పుడు యాసిడ్ అటాక్ అయింది, మొహం మీద యాసిడ్ పడేశారు, డిస్ఫిగర్ అయిపోయింది మొగము, ఆ మొగాన్ని మళ్ళా అందంగా తయారు చేయడానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం. సో ఈ ప్లాస్టిక్ సర్జరీ 2600 years ago మన ఒక డాక్టరు సుశ్రుత అనే డాక్టరు అతను కండక్ట్ చేశాడు. అండ్ నౌ యూ కెన్ ఇమాజిన్ అప్పట్లో ఎంత
అంటే మన సైన్స్, మెడిసినల్ సైన్స్ ఎంత డెవలప్ అయిందో. సో అతని గురించి మనం ఇప్పుడు చదువుకుంటాం అన్నమాట. సో ఈ చదువుకునే ముందు మన బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, మన బాడీలో ఎంత ఫాస్ఫరస్ ఉంది, ఎంత కార్బన్ ఉంది, ఇవన్నీ కూడాను మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాంట్లోంచి ఏమాత్రం తగ్గింది అనుకోండి, మనకి ఫాస్ఫరస్ గురించి చెప్పాను, సల్ఫర్ గురించి చెప్పాను, కార్బన్ గురించి చెప్పాను, రైట్. ఇవి తగ్గాయి అనుకోండి, ఒక పిసరు ఇంత పిసరు అంత పిసరు తగ్గాయి అనుకోండి, దాట్ ఈస్ కాల్డ్ ఎయిల్మెంట్. మనం ఎక్కడో నొస్తుంది, ఎక్కడో నొప్పి పెట్టడం కానీ ఏదో అవడం అవుతుంది. అది ఎయిల్మెంట్ రాకుండాను దాన్ని డిఫిషియన్సీ అంటారు. ఫాస్ఫరస్ డిఫిషియన్సీ, సల్ఫర్ డిఫిషియన్సీ, కార్బన్ డిఫిషియన్సీ, ఇట్లా పదాలు వాడతారు. అంటే ఆ బాడీకి ఆ మాత్రం కావాలి. ఐరన్ డిఫిషియన్సీ అంటారు. ఐరన్ ఆ మాత్రం మన బాడీలో ఉండాలి. ఆ బాడీలో మనకు ఆ మాత్రం ఐరన్ ఉంటేనే మన బాడీ పనిచేస్తుంది. సో దాన్ని మళ్ళీ మనం ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా, ఈ ట్యాబ్లెట్లు వీటిలో మనం తీసుకుంటాం. బాడీలో విటమిన్స్ ఉండాలి. డిఫిషియన్సీ విటమిన్స్, రేచీగటి లేదంటే చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తాయి. అవన్నిటినీ కలుపుకోవడానికి మనం విటమిన్స్ కూడా తినాలి. అంటే మన ఫుడ్లోనూ విటమిన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, ఐరన్ ఉందా లేదా చూసుకోవాలి. కూరలా తినం, ఆకుకూరలా తినం అని చాలామంది పిల్లలు ఇవాళ రేపును ఈ అల్లరి పెడుతూ ఉంటారు. బెండకాయ, ఐ డోంట్ వాంట్. లేడీస్ ఫింగర్, ఐ డోంట్ వాంట్. లేడీస్ ఫింగర్ హ్యాస్ ది ఐరన్. తోటకూర, ఆకుకూర, గోంగూర ఇవన్నిట్లో కూడా ఐరన్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ఫాస్ఫరస్ కంటెంట్ ఉంటుంది, తర్వాత సల్ఫర్ కంటెంట్ ఉంటుంది, తర్వాత ఇంకపోతే సోడియం కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ ఉండాలి, శరీరానికి ఉండాలి. శరీరంలో అవి మనం తినాలి. కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలి. ఉత్తి అన్నం, ఉత్తి చపాతీ, ఉత్తి బ్రెడ్ లేదంటే ఏదో జామ్ రాసుకు తినేస్తేనే దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫుడ్. ఫుడ్ అంటే ఏంటి? మన శరీరానికి కావలసిన బలవంతమైనటువంటి ఫుడ్ అనమాట. ఆ ఫుడ్ గురించి మనం చిన్న పారాగ్రాఫ్ ఇక్కడ చదువుకోవాలి. ఇట్ ఈజ్ ఎ మస్ట్. ఎందుకు చదువుకోవాలి అంటే మనం ఫుడ్ హ్యాబిట్ ఎట్లా ఉండాలి దాని గురించి మనం ఇక్కడ ఫుడ్ గురించి చిన్న పారాగ్రాఫ్ మన బుక్లో ఉన్నది, పేజ్ నెంబర్ 22లోను. ఏంటది? బ్రేక్ఫాస్ట్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? పొద్దున మనం తినే తిండి. పొద్దున మనం తినే తిండి ఎన్ని గంటలకు తింటాం? 8 o'clock తింటాం, లేదు 9 o'clock తింటాం. ఆదివారం వచ్చింది అనుకోండి 10 o'clock తింటాం. అయితే వై ఇట్ ఈస్ కాల్డ్ as బ్రేక్ఫాస్ట్? ఫాస్ట్ అంటే ఉపవాసం, అంటే ఎంటీ స్టమక్. దాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం, అంటే మనం దాన్ని స్టాప్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వై? నైట్ at 8 o'clock or 10 o'clock or the latest by 10 o'clock we are eating our dinner. We are having our dinner at latest by 10 o'clock, by say 11 o'clock. Then for every 3 hours or for every 4 hours we have to feed our stomach. మన హెల్దీగా ఉండాలి అంటే ఏదో ఒకటి ఎంతో కొంత పదార్థం మన స్టమక్లోను ప్రతి 3 గంటలకు వెయ్యాలి. మనం రాత్రి ఎన్ని గంటలు పడుకుంటున్నాం? 11 o'clock, 11:30 పడుకుంటున్నాం. ఉదయం ఎన్ని గంటలు లేస్తున్నాం? 7 o'clock or 8 o'clock లేస్తున్నాం. సో వాట్ ఇస్ ద టైమ్ ల్యాప్స్ ఓవర్ దేర్? జస్ట్ సీ 8 hours టైమ్ ల్యాప్స్ ఈజ్ దేర్. అంటే 8 hours మనం మన స్టమక్కి ఏది పంపించట్లేదు లోపలికి. సో బ్రేక్ఫాస్ట్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది దాన్ని స్కిప్ చేసేస్తారు. లెట్ మీ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్. నో, యూ మే స్కిప్ యువర్ లంచ్, యూ మే స్కిప్ యువర్ సప్పర్, యూ మే స్కిప్ యువర్ డిన్నర్, బట్ డోంట్ ఎవర్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. అది ఒక హెల్దీ హ్యాబిట్. ఆ హెల్దీ హ్యాబిట్ మనం ఇప్పటి నుంచే కల్టివేట్ చేసుకోవాలి. అందుకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా తినాలి అది కూడా చూడండి. బ్రేక్ఫాస్ట్ తినాలి, ఇట్ ఈజ్ ఎ మస్ట్. ఎట్లాంటి బ్రేక్ఫాస్ట్ తినాలి?